చూపెడతా ఎందుకో మనం ఎక్కడికి వచ్చినాం ఏడికి వచ్చినాం బోగోతా ఎట్లా ఎంజాయ్ చేసాం ఫుల్ హాయ్ ఫ్రెండ్స్ మేము బోగోతా వాటర్ ఫాల్ పోతున్నాం టీసీ పటేల్ బాయ్స్ అటానా హాయ్ చెప్పు కుమార్ అన్న హాయ్ చెప్పు రవీందర్ రెడ్డి హాయ్ చెప్పు పెద్దడా అందరు అంకుల్సే ఉన్నారు దీనిలో అంకుల్ అంకుల్ 40 సంవత్సరాలు ఉంటాయి మనం ఎక్కడికి పోతున్నాం చెప్పరు ఒకసారి భాగవతం కాదు రాములా చెప్పు భాగవతమా ఎక్కడికి భాగవతమా చెప్పరు భాగవతం అంటే అది వేరే అయితే మరి భోగవతం వాటర్ ఫాల్స్ పోతున్నాం ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నాం పెట్రోల్కి వచ్చినాం వీళ్ళు డ్రైవర్ చెప్తారా ఎటుంటుంది కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళు డ్రైవర్ లేదా తెలియదు పడితే కింద సీట్ కింద ఉంటది పెట్రోల్ ట్యాంక్ మా గారికి ఆల్రెడీ గుంజినది లేచా ఉన్నది ఇప్పుడు మనం ఏడికి వచ్చినాం ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలి మనం నెక్స్ట్ వచ్చేసి బోగోతా వాటర్ ఫాల్స్ ఇంతకుముందు ఏమో చెప్పినామన్నా బాగోతానా మా వాళ్ళు స్నానం చేస్తాను ఏం చేసి చెప్పన్న పోయి నీళ్ళు చల్లుకున్నారు అదే స్నానం అన్నమాట స్నానం అయిపోయిందా మరి మునుగుతా అని చెప్తున్నా లోపల దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం ఎక్కడికి బోగోతా వాటర్ ఫాల్స్ బోగోతా వాటర్ ఫాల్స్ చెప్పాలంటే మా వాళ్ళకి అనర్థలేదు కావచ్చు కానీ కావాలంటే నాకు కూడా తెలియదు ఓకే ఫ్రెండ్స్ బోగోతా వాటర్ ప్రతి ఒక్క అప్డేట్ మీకు చూపెడతా సో చూడండి ప్రతి ఒక్క అప్డేట్ సూపర్గా ఉంటుంది ఇగో మా వాళ్ళు కనబడతాను కొంచెం ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు కనబడతారు దీంట్లో ఓకేనా ఒకళ్ళు సిఐ ఉన్నారు ఒకళ్ళు ఎస్ఐ ఉన్నారు దీంట్లో కానీ ఎస్ఐ సిఐ కానీ సిఐ లాస్ట్ వీడియోలో చెప్తాను మీకు ఓకేనా వీరప్పన కూడా ఉంటాడు దీంట్లో చాలా పెద్ద వీరప్పన ఓకే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మేము అనుకున్నట్టు లేదు మేడారం చాలా మంది ఉన్నారు మేము అనుకున్నట్టు తక్కువ ఉంటారు కావచ్చు అనుకున్నాం కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ మా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు జాతర ఇదే కదా గత 100 రూపాయలు ఎక్కడ ఎంత ఆట ఇప్పుడు ఏమేమి ఉన్నాయి దీనిలో 2 కొబ్బరికాయలకి ఎంత ఆట 50 రూపాయలు కోట మేడారం కంప్లీట్
రావా అందరికి పెళ్లి ఎందుకు భయపడతారు చూపెడతాను ఎందుకో ఏం కాదురా అయిపోయి హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బొగతా వాటర్ ఫాల్స్ వచ్చినాం మేము. ఇక్కడ చూడండి, గేట్ కాడ నుంచి వెళ్ళి వెళ్తే 5 రూపీస్ అట. ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలట. ఒక మనిషికి 5 రూపీస్ అట ఎన్నించాలి. ఇక మనలు కూడా వచ్చిండు. సిఏ ఎస్ఐ కానీ సిఏ ఎస్ఐ కానీ ఎస్ఐ చూద్దాం. మన నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా బొగతా వాటర్ ఫాల్స్. చూద్దాం అక్కడ ఎట్లుంటుందో. గేట్ ఇది. దీంట్లో ఎక్కిపోతే 5 రూపీస్ అట. ఒక మనిషికి 5 రూపీస్ తీసుకుంటారట. చూద్దాం. అక్కడ ఎంట్రీ కాడ కూడా ఒక మనిషికి 30 రూపీస్ తీసుకున్నారు. వెహికల్ కి వచ్చి ఒక 50 రూపాయలట. రమ్మంటే రాకుండా నువ్వు ఏం చేసినావు? ఫోన్ లేపలే నవ్వుగరి ఎత్తాలు వాళ్ళు మనకన్నా ముందే చేరిగా. ఆ వాటర్ దగ్గరికి వెళ్ళా దొరకబట్టాలి. మనం ఫస్ట్ పని చేయవలసింది ఎందుకు పోతే దొరుకుతుంది. పోయి దాడి దానికి వెళ్ళి రావాలి. మళ్ళీ అటే ఎక్కాలి. బాహుబలి సినిమాలు వేయనట్టు పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్.
ఏడికొచ్చినాం బోగోతా. ఎట్లా ఎంజాయ్ చేసినాం ఫుల్ ఎంజాయ్ చేసినావా? అట్లుంటది మనతోనే. పీసీ పడేలు బాయ్స్ అంటే తగ్గేదేలే. పుష్పరాజ్ అట్లుంటది. ఒకసారి వాటర్ ఫాల్ చూడండి ఎట్లుంటది ఫ్రెండ్స్. ఏకదమ్ కిరాక్ ఉంది. వాటర్ ఫాల్ వచ్చాం. ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం. చూడండి లో అయితే సూపర్గా అయితే వస్తుంది. ఫుల్ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మరి ఫ్రెండ్స్ మాత్రం. గట్టనా ఎట్లున్నది ఎంజాయ్? అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లెక్క ఉన్నదా? వర్షంలో వండుకొని తినడం అంటే నిజం ఫ్రెండ్స్. మీరు ఏమని అనుకోండి, అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ లెక్క ఉన్నది. ఇలా వర్షం కొట్టింది మాకు. వర్షంలో కూడా మేము వండుకొని తిన్నాం. ఇగో చూడండి ఒకసారి చూపెడతాం. చికెన్ ఇగో సూపర్ అంటే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఎంజాయ్ అంటే ఎంజాయ్. ఎట్లా అంటే మీరు ఎవరైనా రండి, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో రానియకుండా ఉంటారు కానీ అంకుల్స్ కానీ. అంకుల్స్ ప్రత్యేకంగా చెప్తాం. చాలా మంది యూత్ ఇక్కడికి వస్తుంటారు కానీ అంకుల్స్ చెప్తున్నా, ఫుల్ ఎంజాయ్. మీరు మీ భార్యలను పక్క పెట్టి రండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మీరు లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు అంటే ఇప్పుడు చెప్తున్నా. ఇగో వీళ్ళందరూ అట్లనే వచ్చిళ్ళు. హాయ్ చెప్పండి ఒకసారి. గిడి చూడు పెద్దోడా, వీళ్ళందరూ అట్లనే వచ్చిళ్ళు. ఎప్పుడు కానీ ఎంజాయ్ మూమెంట్ ఒక లైఫ్ అనేది ఉంటుంది మనకు. ఒక లైఫ్ అనేది ఎప్పుడు మనం తాగుతాం, తింటాం, ఇడిచిపెడతాం. అది పక్క పెట్టండి. ఫ్రెండ్స్తో అన్నది ఎప్పుడు ఒకసారి వెళ్తాం. ఆ ఎంజాయ్ మూమెంట్ అనేది ఇడిచిపెట్టకండి. ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే బయటకు 100% వెళ్ళండి. మా మిసాలా ఏంటిది? మిసాలా రాయుడు, మిసాలా పాపారాయుడు, సిఐ గాని సిఐ, ఎస్ఐ గాని ఎస్ఐ. మేము పెట్టుకున్న పేరు కానీ మా వాళ్ళు బాగా దంచుడే చాలా చాలా మంచోళ్ళు. చాలా ఎంజాయ్ చేసినాం. మీరు రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేము అనుకున్న దానికి ఒకటి కానీ మాకు వర్షం వచ్చి మాకు అడ్వెంచర్ టైప్ లో అయిపోయింది. ఎందుకంటే ఇలాంటి వెదర్ దొరకడం అనేది చాలా కష్టం. ఇంత ఎంజాయ్మెంట్ ఎక్కడ దొరకదు. ఇక్కడ 100% సక్సెస్. చాలా ఎంజాయ్ చేసినాం. ఇప్పటి వరకు అయితే బాగా ముందుకు వెళ్ళిపోయినాం. ఇంకా ఇంకా ముందుకు పోయేది ఉంది. ఇంకొక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది, అదొకటి చూద్దాం. చూడండి, ఎందుకంటే ఎంజాయ్ మూమెంట్ ఎప్పుడు దొరకదు ఫ్రెండ్స్. నేను కూడా చెప్తున్నా, ఫ్రెండ్స్తో 100% వెళ్ళండి. మీ మిస్సెస్ చెప్తుంది కావచ్చు, మా మిస్సెస్ కూడా చెప్తుంది. మిస్సెస్ అందరు మిస్సెస్లు చెప్తారు వద్దని చెప్తారు. కానీ ఫ్రెండ్స్తో వెళ్ళండి. బయటకు వెళ్తే ఏంటంటే ఈ రోజులల్లో చాలా మంది, ఎందుకంటే బయటకి మన ఫ్యామిలీ ఉన్నది కదా, మనం బయటకు వెళ్ళి ఎందుకు మనం ఎంజాయ్, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన వేరే ఉంటది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన వేరే ఉంటది, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసింది వేరే ఉంటది. ఎందుకంటే యూత్ లో ఎంజాయ్ చేసింది వేరు, కానీ ఫ్యామిలీ తర్వాత ఎంజాయ్ చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీ పెళ్లి అయిన తర్వాత ఎంజాయ్ చేయాలని చాలా కష్టం. నేను చెప్తున్నా, నాకు ఎందుకంటే బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటది. మనకు డ్యూటీ 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 అని ఒక్కటే ఉంటుంది మైండ్ లో, కానీ కష్టం అది. కానీ డ్యూటీ చేసినా కూడా ఫ్రెండ్స్తో మాత్రం 100% ఒక్కరోజు ఎంత ఫ్రెండ్స్ అంటే 2,000 కాదు, 3,000, 4,000 ఖర్చు అవుతుంది కావచ్చు. అంత మించి ఎక్కువ కాదు కదా. మీ లైఫ్లో గుర్తుండిపోతుంది ఆ లైఫ్. ఎందుకంటే ఒక్కరోజు నా ఫ్రెండ్స్తో నేను ఫుల్ ఎంజాయ్ చేసిన ఒక్కరోజు గుర్తుండిపోతుంది కదా.
అదన్నది మనకు గుర్తుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, ఒకసారి మీరు చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో మనోడు చూడండి, ఇగో వేసిన మిసాల పాపరాయుడు చంపుతుండు ఒక చంపుడే. ఇప్పుడే చికెన్ అనేనావు, ఇక చంపుతుండే. ఇగో మంగళం సీను పార్టీ అంటే ఎండమేగానే చూడటం ఇదే మొదటితూరే. ఒక స్మగ్లర్లేందే పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికి పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనే స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి గురించి అందుకనే ఆగు అని చెప్పి ఫస్ట్ అప్పుడు కొత్తిమీర వేసి కలుపు అని చెప్పిన తీర్మానం చేసినా నేను కొంచెం బాగా చెప్పిన పెట్టినా అందుకని తీర్మానం చేసి ఓకే కర్రీ కర్రీ ఓకే ఇస్తారా అందకుండా